అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అన్ని జంతువులకి రాజుగా ఉండేది. ఆ సింహం చాలా జంతువులను చంపి తినేది. అందుకే జంతువులన్నీ సింహం అంటే చాలా భయంతో ఉండేవి. ఒకరోజు జంతువులు అన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడికి ఒక కుందేలు కూడా వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. దానికి ఒక ఉపాయం వచ్చింది. అది అక్కడ ఉన్న జంతువులన్నిటికీ చెప్పింది. అప్పుడు అన్ని జంతువులు సరే అని ఒప్పుకున్నాయి. ఒకరోజు సింహాన్ని పిలిచి అవి తమ ఆలోచన చెప్పాయి. అది ఏమిటి అంటే, ప్రతిరోజు చస్తూ బతకడం కంటే రోజు ఒక్కొక్కరిగా వెళ్ళి సింహానికి ఆహారంగా మారిపోవడం అని నిర్ణయించుకున్నాయి. దానికి సింహం కూడా సరే అన్నది. అలాగే ప్రతిరోజు ఒక్కొక్క జంతువు సింహం దగ్గరికి వెళ్ళి ఆహారంగా మారిపోయాయి. అలా కొన్ని రోజులు సాగుతుండగా ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది. సింహానికి చాలా కోపం వేసింది. ఎందుకు నీవు ఇంత లేటుగా వచ్చావు అని అడిగింది. అప్పుడు కుందేలు చాలా భయంతో, మహారాజా, నేను తొందరగానే వస్తూ ఉండేదాన్ని, కానీ నాకు ఒక బావి దగ్గరికి సింహాన్ని తీసుకువెళ్ళి, మహారాజా, నీకంటే పెద్ద జంతువు ఒకటి ఇందులో ఉంది, నన్ను ఆపి తినేయాలి అని అనుకుంది. నేను తప్పించుకొని నీ దగ్గరికి వచ్చాను అని సింహంతో అన్నది. అప్పుడు సింహం ఆ బావిలోకి దునికింది. అప్పుడు సింహం బావిలోకి దునికి చనిపోయింది. అప్పుడు కుందేలు చాలా సంతోషంతో హాయిగా అక్కడి నుండి జంతువుల దగ్గరికి వెళ్ళింది. సింహం చనిపోవడంతో కుందేలు చాలా సంతోషించింది. జంతువులన్నిటికీ ఈ విషయం చెప్పడంతో అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. అందుకే మందబలం కన్నా బుద్ధిబలం గొప్పది.